అరుణోదయం లేచి దేవునికి దహన బలుడు, దేవునికి దహన బలుడు. అలాంటి వాడు ఎప్పుడు పడిపోవడానికి ఇవేం చేయాలా? అరుణోదయం విలాప వాక్యాలు 2:19 మొదటి జామున లేచి వెక్కువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి వెక్కువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన 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 ఆత్మీయ ఆరాధన. వేకువనే లేచి మోకరించి ప్రార్థన చేసి యోసేపు ఆ మోషే యోబు ఏ రోజు పడిపోయినట్టుగా కనపడలేదండి. చేద్దామా? వేకువనే లేచి రేయి మొదటి జామున లేచి. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? పెందల కడనే లేచి ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. లేస్తున్నావా? తెల్లవారుజామున 7 గంటలకి. అవునా? ఎప్పుడండి? తెల్లవారుజామున 7 గంటలకి. కొంతమంది అంటూ మా అమ్మాయికి ఏ పని చేయడం చాలు కదండి, ఏ పని చేయడం చాలు. కాలేజీకి పోతే పాపం కాలేజీ మీరు రావటమే, పుస్తకాలు అక్కడ పడేస్తుంది, ఎన్నింటికి పడుకుంటుందో తెలియదు, లేవడం మాత్రం 10 అవుతుంది. ఏమిటనంటే మా అమ్మాయికి ఏమి చేత కాదు. గుర్తుండాలి ఆ మాట చెప్పాలంటే. ఒక క్రైస్తవులుగా పాలు విడిచినది మొదలుకొని మందిర పనంతా కూడా ఒక్కడే చేసేవాడు సమయాలు. ఎప్పుడంటే పాలు విడిచినది మొదలుకొని, ఎంత చిన్న వయసు అండి, మందిర పని బలిపీఠం పని అంతా కూడా ఒకడే చేసేవాడు సమయాలు. మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచగలిగితే వారు ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవేశించేటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు. దేవుడి కోసం పెంచాలని ఆశపడాలి దేవుని సన్నిధిలో. చాలా మంచి చేస్తుంది చిన్న చిన్న పిల్లలు. నేను చాలా మందిరాలు తిరుగుతాను, దాదాపు ఇప్పటికి 200 సంఘాలలో వాక్యం చెప్పుకుంటా. జమాకాలు చేసేవాళ్ళు, అమ్మ నీకు దండం పెట్టు, ఈ పిల్లలు తీసుకొని బయటికి పోయి కూర్చోరు అమ్మ అని చెప్పాను. మొహమాట పడు, పిల్లలను తీసుకొని ఒక్కల వల్ల ఏమవుతుంది? అందరూ నువ్వు ఒక్కదానిలో బయటికి పోతే అందరూ ప్రశాంతంగా అంటారు. మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. మా దగ్గర ఒక చర్చ ఉంది, ఎందుకు వచ్చిన సేమ్ ఇంత వయసే ఉంటుంది పిల్లలు, ఇంత వయసే స్కూల్ కూడా వెళ్తున్నారు. పొరపాటున కూడా నోరు తీసి ఒక మాట కూడా మాట్లాడు తల్లిదండ్రులు. ఎంత చికాకు చేస్తారు అంటే ఎలా పెంచుతున్నావు? దేవునికి లోబడి బ్రతకాలి చిన్న వయసు నుంచే. నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను ఏం చేసుకోవాలో స్మరణకు తెచ్చుకోవాలి. వాడు పెరిగి పెద్దవాడే ఇష్టానుసారంగా జీవించేటప్పుడు అయ్యో అని తలగా బాదుకోవడం కంటే చిన్నప్పటి నుంచే వాడి బాల్య దినములు ఎందే దేవుని భక్తిలో, దేవుని భయములో. ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఏ విద్య నేర్పించాలంట? అందలార్పు విద్యను నీ పిల్లలు నేర్పించాలి. ఏం నేర్పాలంట? అందలార్పు విద్య. నేర్పుతున్నారా? అయ్యో నా తల్లి ఎందుకు ఏడుస్తుంది, మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది, ఎటు నీళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటాయి అని పిల్లగాళ్ళు కూడా ఏడుస్తూ ఉండాలి కూర్చొని. వాళ్ళకి అర్థం కాకపోయినా ఏడవడం నేర్పించాలి ఫస్ట్. అవునా? అందలార్పు విద్యను నీ పిల్లలకి నేర్పించు. వాళ్ళు దేవునికి లోబడతారు. దేవునికి లోబడేవారు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, దేవునికి లోబడేటువంటి వారు గురువుని ప్రేమిస్తారు, దేవునికి లోబడేటువంటి వారు ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తారు, దేవునికి లోబడేటువంటి సంఘాన్ని, సమాజాన్ని అందరినీ ప్రేమిస్తారు. ఎవరికి లోబడాలి? మొదలుగా దేవునికి లోబడాలి. పిల్లలు ఇద్దరు కొడుకులుంటే ఇంకొక కొడుకుని ఎందుకు పుట్టినరా బాబు వీడని చెప్పని ఏడవని తల్లిదండ్రులు లేరండి.
అందులో ఒకడు భయభక్తులతో బతుకుతా ఉంటాడు, ఇంకొకడు ఎందుకు పుట్టిండ్రా బాబు అని చెప్పని అనుకునేలా బతుకుతా ఉంటాడు. యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, నా పిల్లలు దేవుని గురించి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారు అని తెలుసుకునే కంటే నాకు ఎక్కువ సంతోషం ఎక్కడా లేదని చెప్పని రాయబడి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక. చిన్న వయసు నుంచే దేవునికి లోబడే పిల్లలుగా పెంచాలి. దేవుని వాక్యాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఏమండి, కంటత వాక్యం నేను ఒరిస్సాలో విన్నాను. ఒరిస్సా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాక్యం స్టార్ట్ అయ్యే ముందు పిల్లలందరూ వచ్చేసి కంటత వాక్యం చెప్పేసి సైలెంట్ సండే స్కూల్ వెళ్ళిపోయారు. ఎంత అద్భుతంగా అప్పటి నుంచే వాక్యం అనే పాలతో నువ్వు పెంచగలిగితే నీ పిల్లలను నీకు ఏ తలవంపులు తీసుకొచ్చి పెట్టాలి, పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటే ఆ తల్లిదండ్రులకు కోత ఎంత భయంకరంగా ఉంటుంది అంటే చాలా మంది చూస్తాం. చాలా మంది కుటుంబాలలో ప్రశాంతకాలంలో పిల్లడు ఉన్నాడు, గంజాయి దాకా ఎంజాయ్ చేయడం పని, ఎప్పుడు కదే పని. భయంకరమైన విషయం మన బతుకోవడంలో 18 మంది పిల్లల్ని అరెస్ట్ చేసేస్తారు. ఎందుకు? గంజాయి కేసు. స్కూల్కి వెళ్ళే పిల్లలండి, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్ని 18 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 2.5 కేజీల గంజాయి దొరికింది పిల్లల దగ్గర. ఎటుపోతున్నారు సమాజం, ఎటుపోతున్నారు పిల్లలని, ఏ విధంగా ఆగమైపోతున్నారు చూడండి ఒకసారి. వాళ్ళందరూ స్కూల్ పిల్లలే, కొంతమంది పరారీలో ఉన్నారు. సంతోషించారు, నీ పిల్లలు నీతో పాటు నీ మధ్యలో ఉన్నారు. ఈ పిల్లలు నీతో పాటుగా రేపు వారి మధ్యకే ప్రసంగానికి వెళ్తున్నాం. రేపు మధ్యాహ్నం చెప్పాలి. ఆ ఏరియాలో ఒక సంఘం, ఆ సంఘంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. ఈ పిల్లల కోసమే, చిన్న పిల్లలు నాశనం అయిపోతున్నారని చెప్పని వారి కోసం సేవకులు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు. అయ్యా నువ్వు రావాలి రేపు అని చెప్పని ఇక సాయంకాలం రేపు పోస్ట్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ బాల్య దినమని అందే దేవుని దృష్టిలో దేవుని పిల్లలుగా పెంచుతూ ఉండాలి. అప్పుడు నీకు తలవంపులు తీసుకొచ్చే విషయం ఏ పరిస్థితిలో కూడా ఉంటుంది. మా అమ్మకు చదువు రాదు, కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ బైబిల్ చదివి నాకు ఏం తీరడానికి వివరంగా చెప్తా అని చెప్పేది. చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు చదువు రాదు, నేను చదివి వినిపిస్తే నాకు వివరంగా చెప్పేది. చిన్నప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు బహుశా ఆ పద్ధతే కావచ్చు. నేను ఏ విధంగా నీ ముందు కనబడతా ఉన్నా. ఎప్పుడు పడుకుంటుందో కూడా తెలియదు. ఎప్పుడు చూడు మేము పడుకున్న తర్వాత మా మంచం ముందు మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తా ఏడుస్తా ఉండేది. మేము ఎప్పుడు మధ్యరాత్రి లేచినా సరే అదే పనిగా ఉంది. ఏమి మమ్మల్ని నిద్రపోదా ఏంటి అనుకున్నాను. అంత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో కొట్టుకొని వచ్చినాను నేను. అది నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. మన గురించి ఎవరో ఒకరు కన్నీరు కాల్స్తేనే ఈ విధంగా నిలబడదు, లేకపోతే కష్టం. నీ కన్నీరు ఈరోజు నువ్వు కన్నీరు కార్చావనుకో నీ పిల్లల గురించి, ఏదో ఒక రోజు దాని ఫలితము ఖచ్చితంగా చూస్తాను. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా, కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తాడు నీ కొడుకు. ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చి దేవుని మందిరంలో నిలుచునుగాక. ఇక్కడ నుంచి నువ్వు ఏం చేయాలా? లోబడలాంటి ప్రజలుగా ఉండకోకుండా దేవునికి లోబడే విధంగా నీవు నేను బ్రతికే విధంగా మనం ఉండగలగాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హోషేయ గ్రంథం తేలి ఒకసారి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయంతో గర్వం అనేది మన జీవితంలో ఏం చేసుకుంటున్నారంట? ఇజ్రాయేలు దేవుడు ఏం చేశాడు? విడిపించాడండి, ఐగుప్తులో నుంచి విడిపించాడు.
అనేక అద్భుత కార్యాలను జరిగించి ఐగుప్తుల నుంచి, మరణంలో నుంచి దేవుడు జీవంలోనికి దాటించాడు దేవుడు. అయినా సరే ఏం చేస్తుంటాడు? మార్చదమ్మా, నిన్ను నీవే నిర్మూలం చేసుకొని నీ పట్టణములలో ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. 14 అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును. నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము ఏంటంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? రాజులను అధికారులను ఓడించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెలు, ఈ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై ఏం చేస్తున్నాడట? నిన్ను నీవే, నిన్నెవరో కాదు. దేవుడు ఎన్ని చెప్పిన మాట వినుకోకుండా ఇష్టానుసారంగా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. నిన్ను ఎవరు రక్షిస్తారండి? నిన్నెవరు రక్షిస్తారండి? నిన్నెవరు విడిపిస్తారండి? నిన్నెవరు తప్పించగలుగుతారండి? నిన్ను నీవే ఇష్టానుసారంగా. దావీదు దేవునికి ఎవరండి? హృదయానుసారం. అవునా? పడిపోయాడా లేదు? పడిపోయాడా లేదు? సంస్థను నాజీరు చేయబడినది మొదలుకొని దేవుని కోసమే బ్రతకాల్సినటువంటి వ్యక్తి పడిపోయాడా లేదు? అంత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులే పడిపోగలేంది. నీవు నేనెంతండి? ఆదాము తన స్వహస్తాలతో తయారు చేయబడ్డాడు. పడిపోయాడా లేదా? పడిపోయే పరిస్థితులు లేకపోలేదు సుమా. నువ్వేం చేయాలంటే పడకుండా ఉండేటువంటి విధంగా పడుకోకుండా స్థిరమైనటువంటి మనస్సాక్షి కలిగి, స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి, స్థిరమైనటువంటి సహవాసము కలిగి నువ్వు అంటకట్టుబడి దేవుని కోసము లోకంలో, సంఘంలో, సమాజంలో సాక్ష్యంగా బ్రతకాలి. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. రెండు విషయాలు చెప్పి ఉన్నాను. నీవు నేను పడిపోవటానికి, నీవు నేను